ఆశ్రయ నీవేనా, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. క్రైస్తవులు రెండు రకాలు ఉంటారు. అభిషేకించబడిన క్రైస్తవుడు, అభిషేకం లేని క్రైస్తవుడు. ఆత్మ పొందిన క్రైస్తవుడు, ఆత్మ లేని క్రైస్తవుడు. పరిశుద్ధాత్మను కలిగిన క్రైస్తవుడు, పరిశుద్ధాత్మను లేని క్రైస్తవుడు. వీళ్ళిద్దరికీ ఎంత తేడా ఉంటుందండి. ఆత్మ కలిగిన వాడు ధైర్యంగా సింహంలాగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. పాట పాడమంటే పరిగెడతాడు, వాక్యం చెప్పమంటే పరిగెడతాడు, సాక్ష్యం చెప్పమంటే పరిగెడతాడు, దేవుని కార్యాలకు పరిగెడతాడు. ఆత్మ లేనుడు అమ్మో ప్రార్థన వద్దండి, మీరు చేయండి. కుటుంబారాధనలో కూడా అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం పొడుతాడు, నువ్వు చేయి. ప్రార్థన లేనోడు క్రైస్తవుడు ఎందుకు అయ్యాడండి? ప్రార్థన రానోడు క్రైస్తవుడా? ప్రార్థన దేవునితో మాట్లాడటం తొలిమెట్టది. అదే రాదా నీకు? నీ ఇంట్లో ప్రార్థన చేయలేవా? సంఘంలో ప్రార్థన చేయలేవా? సమాజంలో ప్రార్థన చేయలేవా? వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేవా? ధైర్యంగా స్తుతించలేవా? ధైర్యంగా ఆరాధన చేయలేవా? ఎందుకు ఇదంతా జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ లేనంత వరకు పేతురు కూడా పిరికివాడే. నువ్వు యేసుప్రభు శిష్యులో ఒకడవే కదా అని అడిగితే, అమ్మో యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆత్మాభిషేకముతో నింపబడిన తర్వాత
హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నావు? బుద్ధి కలిగిన కన్యకగా ఉన్నావా? బుద్ధి లేని కన్య. బుద్ధి లేనోళ్ళకు ఉండే అలవాటు ఏంటంటే నిద్రపోవటం. బద్ధకస్తులు. చెప్పండి ఈ మాట. తినటం పడుకుంటాం, తినటం పడుకుంటాం, తినటం పడుకుంటాం, తినటం పడుకుంటాం. వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, ఏమొద్దు. ఇంకో బ్యాచ్ ఎవరో చెప్పనా? కాలక్షేపం చేసే బ్యాచ్. చెప్పండి ఎవరు? ఏళ్ళ బుద్ధి లేని బ్యాచే. మందిలో 2 రకాలు ఉంటారు. ఓ పక్కన కూర్చున్నాడు, తెలిసిందా నీకు? అంత ఐడియా వచ్చింది కదా అని పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద, పిల్లల మీద, పక్కోళ్ళ మీద, ఆ విశ్వాసం మీద, ఈ విశ్వాసం మీద చెప్తూ ఉంటాడు. ఏ కన్యది? బుద్ధి కలిగిన కన్య ఏం చేస్తుందో తెలుసా? పక్కన ఉన్నవాళ్ళు కూడా సిద్ధపరుస్తుంది. ఆమెను చెప్పండి. దేవుని వాక్యం చేత ఇంకా ప్రోత్సహిస్తుంది. ప్రార్థనలు చేద్దాం. మన ఇద్దరం ఒకసారి రమ్మంటారమ్మా మీ ఇంటికి, 1 గంట కలిసి ప్రార్థన చేద్దామా? మా ఇంటికి వస్తారా? 1 గంట కలిసి ప్రార్థన చేద్దాం. ఇద్దరం కనిపెడదామా? ఇద్దరం ప్రార్థన చేద్దామా? ఇద్దరు వాక్య ధ్యానంకి వెళ్దామా? పలానా మీటింగులు ఉన్నాయంట, మీరు వస్తారా? మేము కూడా వస్తాం, కలిసి వెళ్దామా? వాక్యం విందామా? ఇలా ఆత్మ సంబంధమైన సంభాషణలతో గడిపేవాళ్ళు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు. సంఘంలో ఎవరు కనపడితే వాళ్ళతో సహవాసం చేయకండి. కొంతమంది తీసుకెళ్ళిపోతారు అవతలకి. ఎక్కడికి? నరకానికండి. నువ్వు ఏ సహవాసం చేస్తావో ఆ సహవాసం నిన్ను ఖచ్చితంగా పరలోకానిక నరకానిక నిర్ధారించేస్తుంది. అందుకని అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించేయి. వద్దు, వాళ్ళతో గడవద్దు, వాళ్ళతో అసలు సహవాసం చేయొద్దు. పవిత్రమైన వాటి కోసం వినండి, పవిత్రత పెంపొందించుకోండి. ఆమెను చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడే వాళ్ళతో అసలు సహవాసం చేయకండి. మీ విశ్వాస జీవితం పాడైపోద్ది, భ్రష్టులైపోతారు. దేవుని గురించి మాట్లాడే వాళ్ళతో సహవాసం చేయండి. ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పించేవాడితో సహవాసం చేయండి. ఇంకా మందిరానికి నడిపించేవాడు, ఆత్మ సంబంధమైన కార్యాలలో పాలివాడిగా చేసేవాడు, వాడితో సహవాసం చేయండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని వాళ్ళతో సహవాసము చెయ్యలేదు, చెయ్యకూడదు. మీరు కూడా ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రార్థనా పరుడితో సహవాసం చేస్తే మంట ఇంకా లెగుస్తూ ఉంటుంది పైకి. కాలుతున్న కట్టెల్లో కట్టెగా పడితేనే మంటలు ఇంకా లెగుస్తాయి. రగులుతున్న విశ్వాసితో సహవాసం చేస్తే నీ జీవితం కూడా రగిలించబడుతుంది. ఆరిపోతున్న విశ్వాసులతో సహవాసం చేస్తే నువ్వు కూడా చల్లారిపోతావు. అందుకని మంచి సహవాసం చేయాలి, సరి అయిన వ్యక్తులతో సహవాసం చేయాలి. కనుక ఈ బుద్ధి కలిగిన కన్యకలు కూడా మంచి సహవాసంలో ఉన్నారు. దేవునికి స్తోత్ర. వాడు చెప్పండి, బుద్ధి కలిగిన కన్యక మంచి సహవాసంలో ఉండాలి. చెప్పండి మాట. పాపం చేసేవాళ్ళతో సహవాసం చేయకూడదు, బూతులు మాట్లాడేవాడితో సహవాసం చేయొద్దు, అన్యాయం చేసేవాళ్ళతో, అక్రమాలు చేసేవాళ్ళతో, దొంగలతో, వ్యభిచారులతో, గాయపరిచే వాళ్ళతో ప్రేమ కలిగి యథార్థంగా నడుస్తూ పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని కొరకు సాక్షులైన వారితో సహవాసించండి. మీరు కూడా దేవుని రాజ్యానికి చేర్చబడతారు. ఆమేన్. 7 మాటలు త్వరగా చెప్పండి. బుద్ధి కలిగిన కన్యక, బుద్ధి కలిగి ఉండాలి. 2 బుద్ధి కలిగిన కన్యక, పవిత్రంగా ఉండాలి. 3 బుద్ధి కలిగిన కన్యక, ఇంటిని విడిచిపెట్టాలి. 4 బుద్ధి కలిగిన కన్యక, దివిటి కలిగి ఉండాలి, వాక్యం ఉండాలి. 5 బుద్ధి కలిగిన కన్యక, సిద్ధల్లో నూనె ఆత్మాభిషేకం ఉండాలి. 6 బుద్ధి కలిగిన కన్యక, ఎదుర్కొనే యాత్రలో ఉండాలి. 7 బుద్ధి కలిగిన కన్యక, మంచి సహవాసంలో ఉండాలి. 8 బుద్ధి కలిగిన కన్యక, వరుని కొరకు దివారాత్రములు కనిపెట్టాలి. చెప్పండి, వరుని కొరకు దివారాత్రములు కనిపెట్టాలి. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడికి టైమింగ్స్ లేవు. టైమింగ్స్ ఉన్నాయా? చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగిలాగా 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు డ్యూటీలు ఉంటాయా? చెప్పండి, ఉండవు. ఏ జామున ప్రభు వస్తాడో మనకు తెలియదు గనుక పగలైనా రాత్రైనా మెలుగుగానే ఉండాలి. స్తోత్రం చెప్పండి. చూడండి, మత్తయి 25:6 ఉంటుంది ఒక మాట. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక. ఎప్పుడైనా పడింది కేక? ఏ జామైనా పడవచ్చు. పడుకునే టైం కదండి, నిద్రపోవద్దంట. నిద్రపోండి. ఆత్మ సంబంధమైన మెలకువ గురించి మాట్లాడుతున్నాను, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాను. పెండ్లి కుమారుడు వస్తాడన్న ధ్యాస నీలో లేకపోతే
శారీరకంగాను ఆత్మీయంగాను నిద్రపోతావు. అలా నిద్రపోయినాడు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. అందుకని 24 గంటలు దేవుని రాకడ కొరకు ఎదురు చూచే పెండ్ల కుమార్తెగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం కూడా వివాహం. చెప్పండి, పరలోక రాజ్యం కూడా మనమంతా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న కన్యక. స్తోత్రం చెప్పండి. ఈ కన్యకకు కూడా ఆరాటం ఏముండాలో తెలుసా? అగో నా రారాజు వస్తున్నాడు, నా పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన వివాహం చేసుకోవాలి, ఆయన పెళ్లి చేసుకోవాలి. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వివాహం చేసుకుంటానా, ఎప్పుడు ఆయన కుడి ప్రక్కన కూర్చుంటానా, ఎప్పుడు ఆయనతో కలిసి సహవాసం చేస్తానని రాత్రనగా పగలనగా ఎప్పుడు పడితే అప్పుడు దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద ఆయనతో సమయం గడిపేటువంటి అలాంటి ఆలోచనల చేత మన హృదయం అంతా నిండిపోయి ఉండాలి. హల్లెలూయా. దివారాత్రములు కనిపెట్టాలి. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. ఆ పెళ్లి కొడుకుతో గొడవలు లేవు. నిత్యము శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం, ఆశీర్వాదాలు, పరలోక దూతల సైన్యంతో కలిసి ఆయన ప్రక్కన కూర్చున్న అనుభవం. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ రారాజు దగ్గరికి వెళ్ళడానికి రాత్రనగా పగలనగా ఎదురు చూచే కన్నులు నీకు ఉండాలి. దివారాత్రములు కనిపెట్టాలి. అందుకే అన్నాడు, ఏ గడియలో ఆయన వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఆమేన్. ఆవిడ కనిపెట్టండి. రాత్రనగా పగలనగా పెళ్లి కుమారుడా, నా ప్రభువా, నా రాజా, ఎప్పుడు వస్తావో తండ్రి, నీ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, ఎదురు చూస్తున్నాను ప్రభువా, నువ్వు వచ్చే వేళ నేను కనిపెడుతున్నాను ప్రభువా, నీకోసం ఎదురు చూస్తున్నాను నాయన. ఇదిగో పవిత్రమైన కన్యకగా ఉన్నానయ్యా, బుద్ధి కలిగిన కన్యకగా ఉన్నాను ప్రభు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకొండని ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. 8వ మాట, వరుని కొరకు దివారాత్రములు ఎదురు చూడాలి. చెప్పండి, వరుని కొరకు దివారాత్రములు ఎదురు చూడాలి. 9వ మాట, బుద్ధి కలిగిన కన్యక సంసిద్ధతతో ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. చెప్పండి మాట కొంచెం ఎలర్ట్ అని చెప్పండి మాట. నిద్రపోవాలి. పెళ్లి కుమార్తె నిద్రపోవాలి, కానీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు సౌండ్ వస్తే అప్పుడు లేచిపోతావు చూడు, టింగ్ అని. భర్త దగ్గర నుండి, నీ ప్రియుని దగ్గర నుండి, నువ్వు చేసుకోబోయే వ్యక్తి దగ్గర నుండి ఫోన్ టింగ్ అని సౌండ్ రాగానే వెళ్ళిపోతావే. ఎప్పుడు కేక వినపడుతుందో తెలియదు, తప్పని లేచి వెళ్ళిపోయేలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆ సంసిద్ధత మనలో ఉండాలి. ఆ దివిటీలు పట్టుకొని, ఆ నూనె పట్టుకొని, ఏమండి ఆ సిద్ధంలో నూనె సిద్ధంగా చేసుకొని రెడీగా ఉండాలి. ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతాను అంతే. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎప్పుడు వస్తే అప్పుడు ఆ ప్రభువుని ఎదుర్కొంటానంతే. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఆ సంసిద్ధత నీలో ఉందా? ఈరోజు వస్తే వెళ్ళిపోతాను, సంసిద్ధత. చెప్పండి మాట. దేనికి భయపడకండి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి. ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధం అయిపోండి. అబ్బా ఎంత మనశ్శాంతి అండి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చాలామందికి మరణ భయం ఉంటుంది. ఏ పని చేసినా మరణ భయం ఉంటుంది. కొంచెం అస్వస్థత వస్తే చనిపోతానేమో అని భయం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్ అయిపోద్దేమో అని భయం ఉంటుంది కదా. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు అసలు ప్రార్థన చేయనోడు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభు అని బంగారు దూతలు నాయన. ఏ దూతలంట? మామూలు దూతలు పనికిరావు మనోడికి, బంగారు దూతలు. అసలు రోజు ఎప్పుడు ప్రార్థన చేయడప్పుడే, బయటికి వెళ్ళేటప్పుడు బంగారు దూతలు నాయన. విమానం ఎక్కిన ప్రతి ఒక్కడికి లోపల ఒక్క క్షణమైనా అనిపిస్తుంది, ఏమని తెలుసా, ఇది పడిపోద్దేమో. నిజమండి, ప్రతి ఒక్కడికి. ఎప్పుడు ఒప్పుకోనని పాపాలు అక్కడే ఒప్పేసుకుంటారు విమానంలో. నిజం చెప్తున్నాను నేను. ఆ ముందే ఫేస్బుక్లోనే ఎక్కడో చూస్తారు కూలిపోతున్న విమానాలు, కూలిపోయిన విమానాలు కనపడుతూ ఉంటాయి ఫేస్బుక్లోనే ఎక్కడో. అది ఎక్కిన దగ్గర నుండి గుండె ఇక మామూలుగా కొట్టుకోదేక. ఎప్పుడు చేరతామా, ఎప్పుడు 17 గంటలు అవుద్దా, ఎప్పుడు 24 గంటలు అవుద్దా. ఓ 2 గంటల్లో దిగిపోయేవాడు కూడా ఒక క్షణం డౌట్ వచ్చేది, ఇది ఎక్కడైనా పడిపోద్దేమో, కూలిపోద్దేమో. అసలు భయపడక్కర్లా. మనం సంసిద్ధతతో ఉంటే విమానం ఎక్కున్నాడు ఇంకా సంతోషించండి. మన అందరికన్నా పైన ఉంటాం కదా, ఇంకో కొంచెం స్పీడ్కి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని సంసిద్ధతతో ఉన్నవాడు మరణానికి భయపడడు. ఎప్పటికప్పుడు వెళ్ళిపోవలసిందే, ఎలాగోలా వెళ్ళిపోవలసిందే. కరోనా టైంలో అయిపోయిందేమో అనుకున్నాను నేను. తలుపులు మూసేసి ఉన్నాయి, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోతే నీ పాటికి అక్కడ కూర్చుంది. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. సంసిద్ధత చెప్పండి మాట గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి.
5గురిలో ఆ సంసిద్ధత కనపడింది, 5గురిలో సంసిద్ధత కనపడలేదు. ఎలర్ట్గా లేరు, నూనె లేదు, సిద్ధంలో నూనె లేదు, సిద్ధపడి లేరు, ఆత్మాభిషేకం లేదు, దేవుని కార్యాలు లేవు. వారు వదిలిపెట్టబడ్డారు. వాళ్ళు సంసిద్ధత ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చచ్చిపోతానేమన్నా భయం వద్దు. చచ్చిపోతే చచ్చిపోయాను, ఎక్కడికి వెళ్ళిపోవాలి? అదే ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే. కొంచెం ముందు పిలిస్తే ముందు వెళ్ళిపోతాను, వెనకాల వెళ్తే వెనకాల వెళ్తాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నా మానవుని ఆయుష్ 70, 80 అధిక బలం ఉంటే అయినప్పటికీ ఆయాసమే, దుఃఖమే. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారికి పేస్ మేకర్ వేసేటప్పుడు డాక్టర్ గారు వచ్చి, సార్ మీకు 12 సంవత్సరాలు గ్యారంటీ సార్ ఇంకా అన్నాడు ఆయన. నాన్నగారు ఆయన వెనక చూసి అన్నారు, 12 సంవత్సరాలు గ్యారంటీ మీరు కాదండి ఇవ్వాల్సింది, పైనోడు ఇవ్వాలన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, పైనోడు గ్యారంటీ ఇస్తే ఎంతకాలం ఉంటాం. దేవునికి స్తోత్రం. పైనోడు పిలిస్తే ఎప్పుడైనా వెళ్ళిపోతాం, దానికి కూడా వయసుతో సంబంధం లేదు. కానీ ఎప్పుడు వెళ్ళిపోయామన్నది ప్రశ్న కాదు. వెళ్ళే టయానికి సంసిద్ధంగా ఉన్నావా? ఆయన రాజ్యంలో చేర్చబడడానికి నిశ్చయత కలిగిన విశ్వాసగా సిద్ధపరచబడిపోయావా? 10 మంది కన్యకలు 5గురు సిద్ధపడిన కన్యకల వలె నీ జీవితం సంసిద్ధతతో ఉందా లేదా? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక చివరి మాట చెప్పేసి ముగిస్తాను. 9 మాటలు చెప్పండి ఒకసారి. 1, బుద్ధి కలిగిన కన్యక బుద్ధి కలిగి ఉండాలి. 2, బుద్ధి కలిగిన కన్యక పవిత్రంగా ఉండాలి. 3, బుద్ధి కలిగిన కన్యక ఇంటిని విడిచిపెట్టాలి. 4, బుద్ధి కలిగిన కన్యక దివిటీని పట్టుకుని ఉండాలి, వాక్యం ఉండాలి. 5, బుద్ధి కలిగిన కన్యక సిద్ధుల్లో నూనె ఉండాలి, ఆత్మాభిషేకం ఉండాలి. 6, బుద్ధి కలిగిన కన్యక ఎదుర్కొనే యాత్రలో ఉండాలి. 7, బుద్ధి కలిగిన కన్యక మంచి సహవాసంలో ఉండాలి. 8, బుద్ధి కలిగిన కన్యక వరుని కొరకు దివారాత్రులు ఎదురు చూడాలి. 9, బుద్ధి కలిగిన కన్యక సంసిద్ధంగా ఉండాలి, ఎలర్ట్ అయిపోయి ఉండాలి. 10వ మాట, బుద్ధి కలిగిన కన్యక తన నూనె ఎవరికి ఇవ్వదో. ఆమె చెప్పండి, తన నూనె ఎవరికి ఇవ్వదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మన నూనె, మన సాక్ష్యం, మన అభిషేకం, మన ఆత్మవరాలు, మనం పొందిన పరిశుద్ధాత్మ ఎవరికి తాకట్టకూడదు. ఆమె చెప్పండి, ఎవరికి అమ్మకూడదు. స్తోత్రం చెప్పండి. ప్రభు రాకడ వరకు మనం దాన్ని కాపాడుకునే విశ్వాసులుగా ఉండాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. సంసోను తాకట్టు పెట్టేశాడు, సంసోను అమ్మేశాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని ఒక అమ్మాయిగా అమ్మేసుకుని గుడ్డోడు అయిపోయాడు. ఆత్మీయ జీవితంలో దేవుడు నీలో పెట్టిన వరము, నీలో పెట్టిన ఆత్మాభిషేకం, నీలో పెట్టిన రక్షణ, నీలో పెట్టిన మారు మనసు, నీలో పెట్టిన విశ్వాస జీవితం అంతము వరకు కాపాడుకోవాలి. అంతం వరకు సహించువాడి. అడుగుతారు కొంతమంది, వస్తావా సినిమాకి? అమ్మొద్దు, నీలోకి అభిషేకం ఉంది, అభిషేకాన్ని అమ్మేకమ్మా. అడుగుతారు కొంతమంది, నాతో పాటు వస్తావా, ఎంజాయ్ చేద్దాం. పాపం చేయడానికి ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, సినిమాలకు ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, షికార్లకు ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. రకరకాలైన ఆలోచనలతో రకరకాలైన ప్రేరేపణలు కలిగి నిన్ను పాడు చేయాలని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. చెప్పండి, ఇది నీకు నాకు చాలదు, కొట్లోకి వెళ్ళి కొనుక్కో అని చెప్పారు. అలా చెప్పేసేయండి, ఇవన్నీ కుదరవో ఇంకెవరినైనా చూసుకోమని చెప్పండి. స్తోత్రం కలుగును గాక. రాజీ పడకూడదు. ఆత్మీయ యాత్రలో చివరి వరకు రాజీ పడకూడదు. స్తోత్రం చెప్పండి. పాపం చేసేవాళ్ళ దగ్గర తల ఉంచకూడదు. స్తోత్రం చెప్పండి. చెడుగు చేసేవాళ్ళతో మనం ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలపకూడదు, రాజీ పడకూడదు. మన ఆత్మను పోనివ్వకూడదు, మన అభిషేకాన్ని పోనివ్వకూడదు, మన రక్షణ పోనివ్వకూడదు, మన మారు మనసు పోనివ్వకూడదు, ఎవరికి కూడా ఇవ్వకూడదు. దాని చివరి వరకు కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇన్ని లక్షణాలు కలిగి ఉంది గనుక ఆ బుద్ధి కలిగిన కన్యక గుంపు ప్రభు రాగానే చక్కగా ప్రభు దగ్గరికి ఎదుర్కొని వెళ్ళిపోయారు. స్తోత్రం కలుగును గాక. వీళ్ళు చెప్పినట్టే ఇంకొకటి దగ్గరికి వెళ్దాం అని పరిగెత్తారంట. ఆడ పరిగెత్తి కొనుక్కునే లోపు ప్రభు వచ్చేసాడు. రావటం, తలుపేయటం అయిపోయింది. వెనకాల పరిగెత్తుకొచ్చి తలుపు కొడుతున్నారంట. అయ్యా ఇప్పుడు వరకు మేము ఇక్కడే ఉన్నాం నాయన, ఈ సంఘంలో ఉన్నాం సార్, కావుతో నా ప్రక్కనైనా నేను రోజు మాట్లాడుకున్నా, ఆయన పైకి వెళ్ళిపోయాడు, ఆయన అడగండి ప్రభు. ప్రభు అంటాడంటే నువ్వెవరో నాకు తెలీదు. అలాగ అనొద్దు ప్రభు. జ్యోతిరాజు గారి దగ్గర ప్రతి ఆదివారం నెత్తి మీద చేయించుకున్నా నన్ను గుర్తుపడతాడు, సార్ అడగండి. ప్రభు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు. అర్థమైందా? ఒక మంచి ఆత్మ సంబంధమైన రిలేషన్ ఉంటే తప్ప రికమెండేషన్లు పనికిరావు దేవుని రాజ్యంలో. నేను చెప్తే అక్కడ తీసుకోవడం పైకి
ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. అందుచేత దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాళ్ళు ఒక మంచి ఆలోచన కలిగి 10 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో ఇది పోగొట్టుకోకుండా, దీనిని కోల్పోకుండా నీ కొరకు సాక్షిగా జీవించడానికి నన్ను బలపరచండి. నోరు తెరిచి మాట్లాడండి ఒక మాట. ప్రభువా, ఎత్తబడి గుంపులో నేను ఉండాలి, నీ కొరకు సాక్షిగా జీవించాలి, నన్ను బలపరచండి. మరలా ప్రభువు మాట్లాడుతున్నాడు, సమయమును పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకోండి. ఇదిగో దేవుని రాకడ ఎప్పుడుందో మనకు తెలియదమ్మా. ప్రభు ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు. తల్లి, చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావేమో, రక్షణ లేకుండా బ్రతుకుతున్నావేమో, బాప్తిస్మం పొందకుండా బ్రతుకుతున్నావేమో, నీ హృదయం దేవునికి ఇవ్వకుండా బ్రతుకుతున్నావేమో, సంవత్సరాలు వాయిదా వేసేస్తున్నావేమో. దేవుని రాకడ వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే సమర్పించుకోండి. ఈరోజు అతి త్వరలోనే, రానున్న వారాల్లోనే నేను రక్షణ తీసుకుంటాను, బాప్తిసం తీసుకుంటాను, దేవుని బిడ్డగా జీవిస్తాను. ఇంకా బాప్తిసం పొందని వారు ఎవరైనా ఉంటే, మీ హృదయాలు దేవునికి సంపూర్ణంగా సమర్పించని వారు ఎవరైనా ఉంటే, మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇంతవరకు ఎవరైనా రక్షణ నిర్లక్ష్యం చేసయ్యా, పెళ్లి కుమారుడు వస్తాడు అని తెలిసి కూడా నా జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చాను అని, ఏ గడియలో ఏ దినమున వస్తాడో నాకు తెలియదు కనుక సంసిద్ధతతో ఉండాలని పలికిన ఈ మాటలు ఈ ఉదయకాలం నన్ను ఎంతో బలపరిచాయి. ఇక ఆలస్యం చేయనండి, అతి త్వరలోనే బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డగా, ప్రభు కొరకు సాక్షిగా, బుద్ధి కలిగిన కన్యక వలె నేను బ్రతుకుతాను. నీ కొరకు సాక్షులుగా జీవించే కృప బిడ్డలుగా దయచేయండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు నామమున లయమైపోవునుగాక. ఈ ఆత్మతో బలపరిచి బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకుని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.